విధంగా ఉపాధ్యాయ వృత్తిని టెర్రర్ లాగా అంటే ఏ వృత్తిని అయితే కమాండబుల్గా చేస్తామో దానికి నిదర్శనంగా తెలుగు సార్ ఉండేవాడు. చాలా సంతోషం. అటువంటి వాళ్ళు రేరే స్టాఫ్ రేరుగా చూస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అదృష్టం గురించి మళ్ళా చూస్తున్నాం. తర్వాత చంద్రమౌళి సార్ కూడా చాలా డెడికేషన్తో ఇన్వాల్వ్ అయిపోయి మ్యాథ్స్లో చేసేవాడు, చెప్పేవాడు ప్రతి స్టూడెంట్ దగ్గర తీసుకొని. అదేవిధంగా తెలుగు సార్ కూడా ఇన్వాల్వ్ అయిపోయేవాడు. ప్రసాద్ సార్ కూడా అదేవిధంగా మళ్ళా ప్రసాద్ సార్ మళ్ళా తెలుగు చెప్పేవాడు. ఈ ప్రసాద్ సార్ ఇద్దరు సార్ల పేరు ఒకటే. శ్రీనివాసమూర్తి సార్ అయితే తెలుగును కూడా చాలా ఇదిగా ఆ సబ్జెక్టు మీద స్కూల్ అంటే తెలుగు టీచర్కు బ్రాండ్ అట్లేసేవాడు. దానికి తోడు ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అనేక సామాజిక కార్యక్రమాల్లో పూజలు, వ్యవహారం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉండటం చాలా సంతోషం. ఆయన చూసినప్పుడు సార్ని చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ ఉంటాను నేను. ఆయన తర్వాత మన హరిప్రసాద్ సార్ అయితే వీళ్ళు ఈ సొంతూరు వావెళ్ళే. వాళ్ళ అమ్మ నాన్న వ్యవసాయ కుటుంబం. తర్వాత వాళ్ళ తమ్ముడే కదా సార్ రవీంద్ర గారిని ఆయన ఇక్కడ వావెళ్ళ గ్రామంలో పెద్ద రైతు.